హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో జాజ్ సిటీ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే సోనీ లివ్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. అండ్ ఈసారి డబ్బింగ్ అయితే అంతగా సెట్ అవ్వలేదు భయ్య. అంటే చాలా వరకు కూడా ఒక 70% ఆఫ్ ది వాయిస్ ఓవర్ సిచ్యువేషన్స్ కి వీటికి సూపర్ వర్కౌట్ అయింది. కానీ కొన్ని క్యారెక్టర్స్ కి అయితే చాలా ఆర్ట్ గా అనిపించింది. టోటల్ గా 10 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 45 to 55 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే 1970s కాల్కటా బ్యాక్ డ్రాప్ లో జిమ్మీ రాయ్ అనే ఒక పోస్ట్ జాజ్ క్లబ్ ఓనర్ అయితే ఉంటాడు. తన పాస్ట్ నుంచి ఎస్కేప్ అయ్యే కొత్త వెస్టర్న్ టైప్ లైఫ్ అయితే లీడ్ చేస్తూ ఉంటాడు అనమాట. 1971లో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ టైంలో అతని పాపులర్ క్లబ్ అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్ని సర్క్యూమ్స్టాన్సెస్ లో అయితే ఇరుక్కుంటుంది భయ్య. మరి ఆ జాజ్ క్లబ్ ఓనర్ జిమ్మీ రాయ్ ఏం చేశాడు, తన క్లబ్ ని ఎలా కాపాడుకున్నాడు, అసలు అక్కడ క్రియేట్ అయిన అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ ఏంటి, అసలు ఈ బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ ఏంటి, వీటి చుట్టూ నడుస్తుంది ఈ జాజ్ సిటీ అన్న సిరీస్. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయి ముందు వీడియో లైక్ చేసి రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇక నాకు ఎలా అనిపించింది అంటే ఈ సిరీస్ నాకైతే బిలో యావరేజ్ అనిపించింది భయ్య. నాకు అంత ఇంపాక్ట్ అయితే ఏం క్రియేట్ చేయలేదు, కానీ బిలో యావరేజ్ అని చెప్తా. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే లీడ్ యాక్టర్ పర్ఫార్మెన్స్ మెయిన్ గా ఆర్ఫిన్ షూ అంట. నాకు అంత పరిచయం లేదు. జిమ్మీ రాయ్ క్యారెక్టర్ లో చేసిన పర్సన్ చాలా స్టైలిష్ గా అండ్ సూపర్ గా వర్కౌట్ అయ్యాడు. అతని స్క్రీన్ ప్రెజెన్స్ అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆ సీన్స్ అయితే చాలా సూపర్ గా వర్కౌట్ అవుతాయి. మంచి హైలైట్ అని చెప్తా సిరీస్ కి. అండ్ అట్మాస్ఫియర్ అండ్ సెటప్ కూడా బాగా వర్కౌట్ అయింది. 1970s కాల్కటా రెట్రో వైబ్స్ ని అండ్ ఆ పార్క్ స్ట్రీట్ జాజ్ క్లబ్స్ ని హిస్టారికల్ ఆస్థెటిక్స్ ని వీటన్నిటిని విజువల్లీ చాలా అప్పీలింగ్ గా చాలా బాగా రీక్రియేట్ చేశారనిపించింది. అదంతా కూడా చూడడానికి చాలా బాగుంటుంది భయ్య. అండ్ హిస్టారికల్ ప్రమైజ్ బంగ్లాదేశ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ గురించి అండ్ లాంగ్వేజ్ మూవ్మెంట్ గురించి అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ లో జరిగే సెటప్ ఇదంతా కూడా చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. కొంచెం అంబిషియస్ అటెంప్ట్ కింద కూడా ఉంటుంది. అంటే మనకు అంత తెలియదు కాబట్టి ఒక తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది ఆ బంగ్లాదేశ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇదంతా కూడా. బట్ నెగిటివ్స్ లో మాట్లాడదాం దాని గురించి. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే డ్రాగడ్ స్క్రీన్ ప్లే భయ్య. 10 ఎపిసోడ్స్ రన్ టైమ్ ఈ సిరీస్ కి పెద్ద మైనస్ అని చెప్తాను నేను. స్టోరీ మరీ ఓవర్ డీప్ గా తీసుకెళ్లిపోయి చాలా స్లోగా క్రియేట్ చేసుకుని అస్సలు వర్కౌట్ అయ్యే విధంగా అయితే చూపించలేదు అనమాట. ఈజీలీ ఆఫ్ ద డ్యూరేషన్ అంటే దగ్గర ఒక 5 ఎపిసోడ్స్ లేపేచ్చు అనమాట. అంతలా ట్రాక్ చేశారు. ఈజీగా ఒక 5 ఎపిసోడ్స్ లో కంప్లీట్ అయిపోయే సిరీస్ ని 10 ఎపిసోడ్స్ లో చూపించారు. పైగా ప్లాట్ కూడా ఓవర్ స్టఫ్డ్. టూ మెనీ క్యారెక్టర్స్ ఉంటాయి, టూ మెనీ సబ్ ప్లాట్స్ ఉంటాయి. మెయిన్ ఎమోషనల్ కోర్ ఏదైతే ఉందో అది డైల్యూట్ అయిపోయింది సిరీస్ నుంచి. అంటే మీకు స్టార్టింగ్ మీకు అర్థమైపోతుంది భయ్య. స్టార్టింగ్ చూపిస్తారు కొంచెం సీక్వెన్సెస్ బంగ్లాదేశీ పీపుల్ ది అంటే ఈస్ట్ పాకిస్తాన్ సంథింగ్ ఇలాగ రిఫ్యూజెస్ ది కాసేపు చూపిస్తారు అన్నమాట. ఒక 10 to 15 మినిట్స్ నేను అదంతా చూపిస్తున్నట్టే ఓకే ఇదేదో హిస్టారికల్ ఈవెంట్ స్టోరీ అనుకున్నా. ఆఫ్టర్ దట్ సడన్ గా ఒక జాజ్ క్లబ్ ఓనర్ స్టోరీ అంటారు. మరి ఇదంతా ఎందుకు చూపించారు అంటే ఇంట్రడక్షన్ అన్నమాట. అలా అంటే ఇప్పుడు అది యూజ్ ఉండదని నేనేం చెప్పట్లా, యూజ్ ఉంటుంది. కానీ అంత డీప్ గా అంత టైం తీసుకుని చూపిస్తారన్నమాట. అంత అవసరం లేదని నా ఫీలింగ్. అదంతా చూడడం వల్ల చాలా బోర్ కూడా వేస్తుంది నాకు. అంతకు వర్కౌట్ అవ్వలేదు. కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ కానీ స్టేజింగ్ కానీ విఎఫ్ఎక్స్ కూడా చాలా లోగా అనిపిస్తుంది అనమాట. అంతగా వర్కౌట్ అవ్వదు. నాకైతే ఓవరాల్ గా సిరీస్ బిలో యావరేజ్ వాచ్ అనిపించింది. సోనీ లివ్ ఈసారి దెబ్బేసాడు భయ్యా. నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ హిస్టారికల్ ఈవెంట్స్ గురించి గట్రా సోనీ లివ్ లో స్ట్రీమ్ అవుతుంది. మీ ఇష్టం. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే దాని లవ్ యూ ఆల్. బై.